నమస్తే. దిస్ ఇస్ శౌర్య. యుద్ధం నేపథ్యంలోని మనకి పెట్రోల్ షిప్స్ అనేవి ఇబ్బందికరంగా ఉంది. అలాగే గ్యాస్, పెట్రోల్ గూడా రావడం లేదు అని మనం ఈ కొద్ది రోజుల పాటు గూడా పెట్రోల్‌కి ఇబ్బంది ఉంది, గ్యాస్‌కి ఇబ్బంది ఉంది అని వింటూ ఉన్నాం. అలాగే చాలా చోట్ల పెట్రోల్ బంకులు గూడా మూసేశారు. బట్ ఇప్పుడు గూడా మధ్యలో తెరిచారు, బానే ఉంది అని అనుకున్నప్పటికీ గూడా మరలా 2 రోజుల నుంచి బంకుల్ని పూర్తి స్థాయిలో మూసివేయడము, ఆ ట్యాంక్స్ అన్నీ కూడా డ్రై అయిపోయాయని చెప్పడము. సో, ఇవన్నీ గూడా మరలా ప్రజల్లో చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతము భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. మంత్రులు కొంతమంది సెంట్రల్ మినిస్టర్స్ ఒకరిద్దరు గూడా చెప్పడం జరిగింది. ఎలాంటి కొరత లేదు అని. అయినప్పటికీ మరి కొరత ఎక్కడి నుంచి కనిపిస్తుంది? బంకులు ఎందుకు మూసేస్తూ ఉన్నారు? సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మనం గూడా రెగ్యులర్‌గా చూస్తూ ఉన్నాం. ఈవెన్ నిన్న, ఈ రోజు నేను గూడా చూసాను. బంకులు ఆల్‌మోస్ట్ మూసేసే ఉన్నాయి. ఒక 4, 5 బంకులున్నాయి. 20 బంకులకి ఒక 4, 5 బంకులనే చూస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ నిన్నొక ఇది గూడా చూసాను సార్ నేను. అంటే మినిస్టర్ ఎవరో ఒకాయన మనకి పెట్రోల్‌కి ఏం కొరత లేదు. భయపడొద్దు, ధీమాగా ఉండండి అని. సో మీరేమంటారు? అసలు సిట్యుయేషన్ రియల్‌గా ఎలా ఉంది? రియల్‌గా మేము గూడా మొన్న హైదరాబాద్ నుంచి ఇటు ఆంధ్రాకి వచ్చాము. వస్తుంటే మేము హైదరాబాద్‌లో డీజిలు కొట్టుకోకుండా కొంత బయటకొచ్చినా కొట్టుకుందాంలే అనుకున్నాము. చూస్తే దాదాపు 40 నిమిషాలు 10, 12 బంకులు మేము తిరిగాము. ఎక్కడా గూడా పెట్రోల్ గాని, డీజిల్ గాని లేదు. అంతా నో స్టాక్ అని పెట్టేశారు. చివరికి ఎక్కడో ఒక బంకు దొరికింది. అందులో డీజిల్ అయితే పోయించుకొని వచ్చాం. ఇలాగా అది ఆంధ్రాలో ఇంకా ఘోరంగా ఉంది. ఇటు తెలంగాణలో కూడా దారుణంగానే ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు పెట్రోలు పరిస్థితి ఏంటి? బంకుల పరిస్థితి ఏంటి? దీనికి కారణాలేంటి? ఇప్పుడు ఫ్యూచర్‌లో మనకి తగినంత ఆయిల్ వస్తుందా లేదా? భయపడాల్సిన అవసరం ఉందా లేదా? ఈ విషయాల గురించి మాట్లాడుతున్నాం. మనకు తెలుసు దీనికి ప్రధాన కారణం ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న అటాక్ చేయడమే దీనికి ప్రధాన కారణం. ఎందుకంటే అంతకుముందు మనం రష్యా దగ్గర చీప్‌గా ఆయిల్ కొనేవాళ్ళం. అంటే ఒక బ్యారెల్ $60 లోపలే మనకి ఉండేది. ఇవాళ ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $109 ఉంది. ఇప్పుడు చూస్తే మనం. అంటే దాదాపు సగం పైన పెరిగిపోయిందనమాట. ఒకటి. రెండవది మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల 25% పనిష్మెంట్ టారిఫ్ అమెరికా విధించడం వల్ల రష్యా నుంచి ఆయిల్ ఆపేసాం. దాంతో మనం విస్తరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది మోడీ ప్రభుత్వం బానే చేసింది. 27 దేశాల నుంచి మనం అంతకుముందు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇవాళ మనం 41 దేశాల నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఆయిల్‌కి నిజానికి కొరత లేదు మనకి. కానీ రేట్లయితే పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఎందుకు పెంచలేదు రేట్లంటే అందరికీ తెలుసు స్టేట్ ఎలక్షన్‌లు ఉన్నాయి కాబట్టి రేట్లు పెంచలేదు. ఇప్పుడు 29కి రెండవ దఫా ఎలక్షన్‌లు కూడా సెకండ్ ఫేజ్ ఎలక్షన్‌లు కూడా అయిపోతాయి కాబట్టి 29 తర్వాత ఖచ్చితంగా ఇండియాలో రేట్లు పెరుగుతాయి. అవి ఎంత పెరుగుతాయనేది ఎవరు చెప్పలేరు. ఒక డీజిల్‌కి ఒక లీటర్‌కి పెట్రోల్‌కి 5 నుంచి 25 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 85, 90 దేశాల్లో పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగాయి. ఇండియాలో మాత్రమే ఇప్పటివరకు పెరగలేదు. పెరగకపోవడానికి ఎలక్షన్లు కారణం. ఇప్పుడు ఖచ్చితంగా ఇండియాలో కూడా పెంచాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. సో ఎప్పుడు పెంచబోతారో 29 తర్వాత పెంచబోతున్నారు. ఇది అందరికి తెలుసు కాబట్టి ఇక్కడ 3 కారణాలు ప్రధానంగా మనకి డీజిల్, పెట్రోలు దొరక్కపోవడానికి 3 కారణాలు ఇండియాలో కనబడుతున్నాయి. ఒకటి మనకి సప్లై చేసే కంపెనీలు, ముఖ్యంగా ప్రభుత్వ కంపెనీలే ఎక్కువ ఉంటాయి ఇండియాలో. ఐఓసీఎల్ అంటారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ప్రధానంగా ఈ 3 కంపెనీలు మనకి సప్లై చేస్తాయి. ఈ 3 కంపెనీలు 2 కారణాలతో పెట్రోల్ సరిగా సప్లై చేయలేదు. ఒకటి, ఎలాగో రేట్లు పెంచుతారు కాబట్టి కొంచెం ఆపితే రేట్లు పెరుగుతాయి అన్న ఉద్దేశంతో మొత్తంగా సప్లై తగ్గించేసింది. రెండవది, ఇంతకు ముందు క్రెడిట్లో ఇవి సప్లై చేసేది. సప్లై చేసిన తర్వాత డబ్బులు తీసుకునేవి. అంటే ఇండియన్ పెడతారు, ఇండియన్ పెట్టగానే ఇమ్మీడియట్ గా సప్లై వచ్చేసేది.
సప్లై వచ్చినాక మళ్ళీ వీళ్ళు డబ్బులు ఇస్తారు, మళ్ళీ కొత్త ఇండెంట్ క్రెడిట్ లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ముందే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చినా కూడా మినిమం 3 రోజుల నుంచి 5 రోజుల వరకు సప్లై చేయట్లేదు. సో ఇది నెంబర్ 1 కారణం. అంటే సప్లయర్స్ వైపు నుంచి సరిగ్గా చేయట్లేదు. నెంబర్ 2 కారణం ఏంటంటే, సెకండ్ రీజన్ డీలర్స్. ఇక్కడ లోకల్ గా డీలర్స్ ఉంటారు వీళ్ళకి. ఈ డీలర్స్ కూడా ఏం చేస్తున్నారంటే, వీళ్ళందరికీ తెలుసు ఎట్లాగో 29 తర్వాత పెరుగుతాయని. వీళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేసేస్తున్నారు, బ్లాక్ చేసేస్తున్నారు. ఈ డీలర్లు సప్లై చేయట్లేదు. దిస్ ఈజ్ సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే, ప్రజలకు కూడా తెలుసు పెంచుతారని. అందువల్ల అందరూ కూడా ప్యానిక్ బయింగ్ అంటారు దీన్ని. ప్యానిక్ అంటే పెరగబోతున్నాయనో, లేకపోతే స్కార్సిటీ రాబోతుందనో వీళ్ళు ఎక్కువ కొనేయడం. చివరికి వాటర్ క్యాన్లు కూడా తీసుకెళ్లి పెట్రోల్ బంకుల్లో నింపేసుకుంటున్నారు. వెహికల్స్ లో ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. యాక్చువల్ గా ఫుల్ ట్యాంకులు చేయించుకోవద్దని ఎక్స్పర్ట్లు చెప్తారు ఎండాకాలం. ఎందుకంటే ఇది ఇంధనం వ్యాకోతిస్తుంది కాబట్టి అది డేంజరు, మంటలు అంటుకునే అవకాశం ఉంది. అందువల్ల ఆటో కట్టుతో ఆగిపోవాలి, లేదంటే ఎయిర్లాక్ వ్యవస్థ ఇబ్బందులకు వెళ్ళి మంటలు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఫుల్ ట్యాంక్ అనేది చేయొద్దని చెప్తున్నారు. కానీ గ్రీడు, భయం ఈ రెండే మనుషుల్ని నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ దొరకదేమో అని ఒకటి, రెండోది 20 రూపాయలు పెంచుతారు, 30 రూపాయలు పెంచబోతారు అనే భయంతో కూడా విపరీతంగా కొనేస్తున్నారు. దీంతో ఇప్పుడు గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే రిస్ట్రిక్షన్స్ పెట్టాయి. అంటే ఇంత ఒక కారుకి 1000 రూపాయలకే కొట్టించాలి, ఒక బైక్కి 2 లీటర్లే పోయాలి, ఇలాగా. అట్లాగే విడిగా ఎవరికి అమ్మగొట్టు అనేది పెట్టాయి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే, రైతులు ఇప్పుడు వరి కోత సీజన్లు జరుగుతున్నాయి. ఎక్కువగా వరి కోతలన్నీ హార్వెస్టింగ్ మిషన్స్ తో చేస్తారు. ఆ మిషన్స్ ని పెట్రోల్ బంకుల దగ్గరికి తీసుకురాలేదు. విడి క్యాన్లలోనే తీసుకెళ్లి ఆ మిషన్ లో పోయాలి. అలాగే ట్రాక్టర్లు కూడా అన్నిసార్లు పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి ట్రాక్టర్లో పెట్రోల్ నింపుకొని పోయేది చాలా కష్టం. సో ఇలాగా ఇప్పుడు ఇంజన్లకి రైతులు చాలా సఫర్ అవుతున్నారు. రూరల్ పీపుల్ కూడా బాగా సఫర్ అవుతున్నారు. ఇది రూరల్ లో దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. సిటీలో ఎక్కడో చోటన్నా మీరు అన్నట్టు 20 బంకులు ఒక బంక్ అన్నా ఉంటది, క్యూలో నిలబడితే దొరుకుతుంది. కానీ రూరల్, ఇప్పుడు నేను ఒక రూరల్ ఏరియాలో ఇక్కడ చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి మనకి. సో ఇది మేజర్ ప్రాబ్లం. అయితే ఇప్పుడు తెలంగాణలో దాదాపు 1200 నుంచి 1300 పెట్రోల్ బంకులు క్లోజ్ అయిపోయినాయని చెప్తున్నారు. అయితే రోజుకి తెలంగాణలో మనకి వస్తున్న డేటా ప్రకారం 5883 కిలో లీటర్లు పెట్రోలు, అట్లాగే 7346 కిలో లీటర్ల డీజిల్ అందుబాటులో ఉంది అని గవర్నమెంట్ ప్రకటించింది. కిలో లీటర్ అంటే అర్థం 1 కిలో లీటర్ = 1000 లీటర్లు అనమాట. సో కాబట్టి రెగ్యులర్ గా వచ్చేది కూడా ఇంతే, కానీ ఎక్కువగా కొనేసుకుంటున్నారు కాబట్టి ఇది ప్రాబ్లం అనేది గవర్నమెంట్ చెప్తుంది. ఇక ఆంధ్రాలో అయితే 4500 పెట్రోల్ బంకులు ఉంటే ఆంధ్రాలో, అందులో సగానికి పైన అంటే 2300 2400 పెట్రోల్ బంకులు క్లోజ్ అయిపోయినాయి. ఇది ఇప్పుడు అక్వా చెరువులో వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అక్వా చెరువులో కూడా ఎరిక్టర్స్ అని అంటారు కదా, వాటికి డబ్బులు, ఇది డీజిల్ కావాలన్నమాట. అట్లాగే వాహనాల కొరత కూడా వచ్చేసి అక్వా మేత ఇవన్నీ కూడా ప్రాబ్లం, సరఫరా అయిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాదన్ల మనోహర్ సివిల్ సప్లైస్ కాబట్టి ఆయన ప్రకటించింది ఏమంటే, రోజుకి మేము 6300 కిలో లీటర్లు సప్లై చేస్తున్నాం పెట్రోల్, 9048 కిలో లీటర్ల డీజిల్ సప్లై చేస్తున్నాం, మీరేమి టెన్షన్ పడాల్సిన పనిలేదని చెప్తున్నారు. యాక్చువల్ గా నేను పరిశీలించిన విషయాలతో చెప్పాలంటే, మనకి ఏ రకంగానూ పెట్రోల్ డీజిల్ కొరత లేదు. గ్యాస్ కొరత అయితే ఉంది కొంతవరకు, కానీ పెట్రోల్ డీజిల్ కొరత మాత్రం మనకు లేదు. ఎందుకంటే మనం డైవర్సిఫై చేసినాం. ఇందాక నేను చెప్పినట్టుగా 47 దేశాల్లో మనం 41 దేశాల్లో మనం తీసుకుంటున్నాం. ముఖ్యంగా అమెరికా నుంచి, వెనజులా నుంచి, తర్వాత ఆస్ట్రేలియా నుంచి, సెంట్రల్ ఆఫ్రికా నుంచి, ఇలాగా చాలా దేశాల నుంచి తీసుకుంటున్నాం. మరోపక్క ఇరాన్తో కూడా మన ప్రభుత్వం రెగ్యులర్ గా చర్చలు జరుపుతుంది. హార్ముజ్ నుంచి ఆల్రెడీ 7 షిప్పులు వచ్చాయి, మిగతా షిప్పులు కూడా వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి మనకి రష్యా నుంచి కూడా ఎక్స్టెండ్ అయింది. మనం రష్యా నుంచి ఆయిల్ తీసుకోవచ్చు అని పర్మిషన్ అమెరికా కూడా ఇచ్చింది, అది మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తుంది. అట్లాగే ఇరాన్ నుంచి కూడా మనకి కొన్ని ఆల్రెడీ సముద్రంలో వాళ్ళది దాదాపు 370 మిలియన్ బ్యారల్స్ ఉన్నాయి, అవి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి ఏ రకంగానూ ఆయిల్, డీజిల్, పెట్రోల్ కొరత రాదు ఇండియాలో. కానీ ఇటువంటి ఆర్టిఫిషియల్ స్కార్సిటీ అంటే డిమాండ్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఇది కూడా 29 తర్వాత ఖచ్చితంగా పెంచుతారు. ఎంత పెంచుతారనేది తెలీదు. దానికి పెద్ద పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఓకే. పానిక్ బయింగ్ వల్ల మరింత స్కార్సిటీ వస్తది. కాబట్టి ఇప్పుడు అత్యవసరం అయితేనే కొనండి. లేకపోతే ఏమి కొంపలు మునిగిపోవు. ఒకవేళ పెరిగితే డీజిల్‌కి రూ. 5 పెరుగుతుంది. పెట్రోల్‌కి రూ. 7, రూ. 10 పెరుగుతుంది. దానివల్ల ఇప్పుడు నువ్వు మిగిల్చుకొని ఒక 20 లీటర్లేమో మిగిల్చుకోవచ్చు ఒక్కొక్కడు. దానివల్ల పెద్దగా ఒరిగేదేం లేదు. ఆలోచించి చేయాలి. 10 మంది పానిక్‌గా పరిగెత్తే మనం గూడా పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈ హ్మ్. అందువల్ల ప్రజలు గూడా కొంత నిజంగా మనకు అవసరమా అన్న ఒక ఆలోచనతో చేయాలి తప్ప పానిక్‌గా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ట్యాంకర్ కారు ఫుల్ ట్యాంక్ లేకపోతే వెహికల్స్ ఫుల్ ట్యాంక్ నింపేయాలన్న పానిక్ బయింగ్ ఆపడం అవసరం. అట్లాగే ప్రభుత్వాలు గూడా డీలర్ల దగ్గర ఉన్న ఎక్కడెక్కడ ఎంతెంత స్టాక్ ఉంది, దాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలని మానిటర్ చేయాలి. అది ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్, ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చేస్తున్నారు. కాబట్టి నేను అనుకోవడం ఇది 2, 3 రోజుల్లో సమస్య